హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, రిటర్న్ గిఫ్ట్స్ కోసం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఇంట్లోనే కూర్చొని మీ హ్యాండ్స్తో మీరు ఈజీగా ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కొన్నప్పటికీ మన హ్యాండ్స్తో మనం చేసుకున్నప్పటికీ ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో మీరు కూడా ఇంట్లో కూర్చొని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్లీ థ్రెడ్ వచ్చేసి 2 కట్, నేను బ్యాంగిల్ వచ్చేసి 2 కట్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి 45 స్ట్రైన్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టిప్ ఏంటంటే బేస్ బ్యాంగిల్ ఏ కలర్ తీసుకున్నానో థ్రెడ్ కూడా ఆ కలరే తీసుకున్నాను. సో అలాగైతే మంచిగా ఎలివేట్ అవుతుంది బ్యాంగిల్ అనేది, లుక్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు వీడియోలో చూడగానే మీకు అర్థమైపోతుంటుంది, చాలా గ్రాండ్గా కనపడుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఓవెల్ షేప్స్ ఉంటాయి కదా, సో అవి నేను 5 తీసుకున్నాను. ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేశాను, చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఇది మొత్తం అవుట్పుట్ అనేది నేను లాస్ట్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను, మీరు చూస్తే అర్థమవుతుంది. చాలా చాలా గ్రాండ్గా వచ్చింది. ఇలాగా నేను ఒక బ్యాంగిల్కి 4 సైడ్స్ డిజైన్ చేశాను. ఈక్వల్గా కావాలి అనుకుంటే మీరు పేపర్ పైన కట్ చేసైనా చేసుకోవచ్చు. నాకు కొంచెం చేసి అలవాటు అయిపోయింది కాబట్టి నేను కరెక్ట్ మార్క్ చేసుకున్నాను. లేదా ఇంట్లో ఎవరైనా నేను ట్రై చేయలేను, నేను ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు హ్యాపీగా వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. బల్క్ క్వాంటిటీలో కూడా డిస్పాచెస్ ఉన్నాయి, మీకు నచ్చినట్టు కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేయాలి అనుకుంటే మన ఛానల్లో చాలా డిజైన్స్ నేను పోస్ట్ చేశాను, అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు వెళ్ళి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా అనుకున్నారు కానీ చేసుకోలేదు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ చేసేయండి. వీడియో చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ చూడండి, ఎంత గ్రాండ్గా వచ్చాయో ఇలా వస్తాయన్నమాట డిజైన్.